హాయ్ అండి, మీకు ఈరోజు ఒక మంచి ఇది చెప్తాను నేను. మనము గాలించడం అంటే ఏమి? సర్చి బియ్యం గాలించడం, పప్పు గాలించడం, నానబెట్టిన తర్వాత అంటే బియ్యంలో పప్పులో ఏదైనా రాళ్ళు ఉన్నాయేమో అని మనము వెతకడం అన్నమాట. అంటే బియ్యాన్ని సపరేట్గా, రాళ్ళని సపరేట్గా, లేదా పప్పుని సపరేట్గా చేయడం. మనం ముందు రోజుల్లో పొలాల్లో మిల్లులు వాటిల్లో సెల్లార్లు అట్లా సపరేట్గా ఉండేటివి కాదు కదా, కాబట్టి రాళ్ళు ఎక్కువగా ఉండేటివి. వాటిని పప్పు నుంచి బియ్యం నుంచి అట్లా సపరేట్ చేయడానికి ఇలా నానబెట్టిన తర్వాత ఇలా గాలిస్తారు అన్నమాట. చూడండి, ఇట్లా చిన్నగా అన్నామంటే ఒక్కొక్కసారి వాటర్ అంటే దాంట్లో లిమిట్గా ఉండాలి వాటరు. ఒక్కొక్క అలలాగా మన చేతిలోకి వచ్చే వాటర్తో పాటు ఈ పప్పు లేకపోతే బియ్యం చేతిలోకి వచ్చేస్తాయి, కింద రాళ్ళు ఉండిపోతాయి అన్నమాట. దీన్ని గాలించడం అంటారు. మా నాన్నమ్మ నేర్పించింది నాకు. ఈరోజు సీఎల్ పెట్టాను, అందుకని పప్పు వడలు చేస్తున్నాను. పప్పుని గాలిస్తున్నాను ఎందుకంటే ఇది పొలంలో నుంచి వచ్చింది, దీంట్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉండొచ్చు. మా బాబాయ్ వాళ్ళు పొలం కాడ నుంచి పంపించారన్నమాట. పప్పు చేసిన పప్పు ఏమి ఉండదు, బట్ ఒకసారి మళ్ళీ ఒక రాయి పడిన మనం తినలేం కదా, అందుకని గాలిస్తున్నాను. ఇది ఒక గుడ్ మెమరీ, మా నాన్నమ్మ నాకు నేర్పించిన పద్ధతి. పూర్వీకులు మనం అనుకుంటాం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో ఒక అర్థం ఉంటుంది, మంచిగా ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ, యూస్ఫుల్. చూడండి.